హాయ్ అండి. ఇది పార్ట్ 2 ఆఫ్ ఇండియా ట్రిప్. నేను నోటీస్ చేసిన థింగ్స్ షేర్ చేస్తాను అని పార్ట్ 1లో చెప్పాను కదా! ఫస్ట్‌దయితే ఇలా మనకి ఫస్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కొన్ని సేఫ్టీ గైడ్‌లైన్స్ అన్నీ చెప్తారు కదా! ఒకరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు ఆల్రెడీ. దాన్ని మనకి వీడియో ఫార్మాట్‌లో కూడా చూపిస్తారు. అలాగా మన కల్చర్‌ని రిజెంబుల్ చేస్తూ చాలా బావుందనిపించింది. ఎవ్రీథింగ్ ప్రతి డీటెయిల్ మిస్ కాకుండా చెప్పారు. ఇక ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. మీలో ఎంతమంది నాలా ఆలోచిస్తారో నాకు తెలీదు. నా ఎవ్రీ ఫ్లైట్ జర్నీ మాత్రము ఫస్ట్ టైం జర్నీ చేసినప్పుడు ఎంతైతే ఎక్సైట్ అయ్యానో అలానే అవుతాను నేను. నాకు ఆ వ్యూ చూడడం అయితే చాలా నచ్చుతుంది. అంత అబోవ్ క్లౌడ్స్ నుంచి అంత చిన్న చిన్న టైనీ క్రియేచర్స్ లాగా కనిపిస్తాయి ప్రతి ఒక్కటి. ఆ ఫీలింగ్‌ని ఫీల్ అవ్వాలి తప్ప ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయలేము. ఇంకా చిన్నప్పుడైతే నేను క్లౌడ్స్ అన్నీ ఒకటే ఫ్లాట్ లైన్ లాగా ఉంటాయి అనుకునేదాన్ననమాట. అంటే ఒకటే లెవెల్‌లో ఇలా లేయర్స్‌లా ఉంటుంది అని అస్సలు ఐడియా ఉండేది కాదు కదా! ఇంకా ఫ్లైట్‌లో వైఫై కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఇచ్చారు. తర్వాత మా పాప అయితే కాసేపు గేమ్స్ అయితే ఆడుకుంది. ఇంక తనకి టైమ్ పాస్ ఏమి ఉండదు కదా! ఇక స్నాక్ విషయానికొస్తే ఎన్ని సార్లు అడిగినా ఒక్కటే స్నాక్ నాకు అస్సలు నచ్చలేదు. ఆ విషయం మాత్రం ఎయిర్‌లైన్స్‌లో సేమ్ కార్న్ స్నాకే ఇచ్చారు ఇంకేమి ఇవ్వకుండా. ఇక మా ఫస్ట్ మీల్ అయితే ఇచ్చారు. అది యావరేజ్. యాజ్ యూజువల్‌గా రైస్, డెజర్ట్ ఇలా ఇచ్చారు. యావరేజ్ అంటే నాకు పెద్దగా అనిపించలేదు. టేస్ట్ నచ్చలేదు. ఇంకా నేను రెగ్యులర్‌గా ఫ్లైట్‌లో చెక్ చేసేదైతే ఈ లైవ్ మ్యాప్ నాకు నచ్చుతుంది. కాసేపు టైమ్ పాస్ గూడా అవుతుంది. అసలు మనం ఎక్కడున్నాము, ఎన్ని కంట్రీస్ దాటి వెళ్ళాలి, మనం ఏ ప్లేస్‌లో ఉన్నాము, మనం రీచ్ అయ్యే డెస్టినేషన్‌లో ఇప్పుడు టైం ఎంత, ఎగ్జాక్ట్‌గా ఏ కంట్రీ మీద ట్రావెల్ అవుతుంది, ఇలా ఎవ్రీ డీటెయిల్ ఉంటుంది. మూవీస్ కలెక్షన్ కూడా చాలా బావుంది. ఎస్పెషల్లీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ అవ్వడం వల్ల తెలుగు మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. బట్ నేనైతే తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్నీ అయితే కవర్ చేశాను. బట్ వాళ్ళిచ్చే హెడ్‌సెట్ క్వాలిటీ మాత్రం అస్సలు బాలేదు. ఇయర్ పెయిన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీల్ టైమ్ ఇది. సో నేనైతే ఉప్మా, ఉత్తపం ఆప్షన్ చూస్ చేసుకున్నాను. పాపకేమో ఆమ్లెట్. అండ్ ఫ్లైట్‌లో ఎప్పుడైనా మన పక్క సీట్ వేకెంట్ ఉంటే చాలా హ్యాపీ ఉంటుంది కదండీ! అన్నిసార్లు ఈ లక్కీ ఛాన్స్ కూడా రాదనుకోండి. కాసేపు ఇద్దరం కలిసి గేమ్స్ అయితే ఆడుకున్నాము. తర్వాత మా లాస్ట్ మీల్ టైం అయితే అయింది. ఈసారి రోటీ కర్రీ లాగా ఇచ్చారు. ర్యాప్ లాగా. సో ఫైనల్‌గా డెస్టినేషన్ రీచ్ అయ్యే టైం అయితే వచ్చేసిందండి. నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ డీటెయిల్స్ ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.